ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం పోకో X6 5G మొబైల్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దీన్ని చాలా అగ్రెసివ్గా అయితే ప్రైసింగ్ అయితే తీసుకొచ్చారు. బట్ రైట్ నౌ దీని ప్రైసింగ్ అనేది 21,999 రూపాయలు ఉంది. 22,000 రూపాయలకి బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ మనకి సంబంధం లేదు, 4 రోజులు ఉంటే తర్వాత ఉండవు. 22,000 రూపాయలకి దీన్ని మనం పర్చేస్ చేయవచ్చా? మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. సో బెస్ట్ మొబైల్ ఎట్ దిస్ ప్రైస్ రేంజ్ అని. బట్ నా వర్డిక్ట్ ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూడండి. దెన్ ఓన్లీ మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. అప్పుడే మీరు మంచి డెసిషన్ తీసుకుంటారు. లేదంటే ఇట్స్ యువర్ విష్, నాకు ఏ ప్రాబ్లం అయితే లేదు. సో ఫస్ట్లీ ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే బాక్స్ బాక్స్లో వచ్చేసి మనకి 67 వాట్ అడాప్టర్ అయితే మనకు ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు టైప్ సి కేబుల్ ఒకటి ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పెన్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ అవన్నీ చూడడానికి ఉంటుంది. ఒక బ్లాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వేస్తే మీకు లుక్ ఇలా అయితే ఉంటుంది. అంత గొప్పగా అయితే లేదు, బట్ పట్టుకున్నప్పుడు మాత్రం ఫీలింగ్ అయితే బాగుంటుంది. ట్రాన్స్పరెంట్ వాటితో కంపేర్ చేస్తే వీటి లైఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవి తొందరగా మనకి ఎల్లోయిష్గా అయిపోతాయి కదా. సో ఇక ఆ తర్వాతకి మొబైల్ మన దగ్గర వచ్చేసి ఒక గ్రానైట్ మార్బుల్ అయితే ఉందన్నమాట. సో ఆ కలర్ అయితే తీసుకుందాం. చాలామంది చాలా కలర్స్ అయితే తీసుకున్నారు. బట్ ఇది నాకు కొంచెం యూనిక్గా అనిపించింది. నేను వాడడానికి కాదు కదా, వాడడానికంటే నేను ఆలోచించే డెసిషన్ తీసుకునేవాడిని. సో అందరికంటే యూనిక్గా చేయాలి కాబట్టి నేను దీనే తీసుకున్నాను. చాలా అట్రాక్టివ్గా ఉంది. కొత్తగా ఒక గ్రానైట్ మార్బుల్, మంచి చెంకాయించే గ్రానైట్ మార్బుల్ తీసుకొచ్చి వెనకాల గుద్దినట్టుగా అయితే ఉంటుంది డిజైన్ అనేది మీకు. అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబో కూడా మీకు మొబైల్ చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది వితౌట్ కేస్. వన్స్ మీరు కేస్ పెడితే నేను చెప్పిన ఏవి కూడా మీకు మటుమాయం అయిపోతాయి. మనకు యూజర్ మెంటాలిటీ, పేదవాళ్ళం, మన గురించి మీకు తెలిసిందే కదా. ఆబ్వియస్లీ మనం కేసు లేకుండా వాడడం, కింద పడ్డదంటే మనం అంత ఖర్చు భరాయించలేం. సో ఈ డిజైన్ అంతా కూడా పై పూత. అసలు డిజైన్ గురించి మాట్లాడుకోవాల్సింది. ఫ్రంట్ బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, మొబైల్ అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది, మీకు ఇంకాస్త అట్రాక్టివ్గా ఉంటుంది. ఫ్రేమ్ అంతా కూడా మీకు ఫ్లాట్ ఫ్రేమ్ ఇచ్చారు, దానివల్ల పట్టుకున్నప్పుడు అంత పెద్ద కంఫర్ట్ అయితే ఉండదు. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ కేసు వేసినప్పుడు మాత్రం మీకు కొంచెం సంబట్ బెటర్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అదైతే చూడండి. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అంతా కూడా ప్లాస్టికే, మీకు ఎక్కడ కూడా మీకు మెటల్ ఫ్రేమ్ అయితే యూజ్ చేయరు. ఈ బడ్జెట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ IP54 రేటింగ్ కూడా తీసుకొచ్చారు. స్ప్లాష్ రెసిస్టెంట్, వాటర్ చినుకులు అట్లా పైన పడ్డా సార్ మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. అట్టని వాటర్లో పడేశారనుకోండి, గోవిందా ఇక అంతేగా. ఇక ఆ తర్వాత మీకు ఏం వాడుకోవడానికి అయితే ఉండదు. 180 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫోన్ లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక ఫిజికల్ రివ్యూ చూస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి రైట్ సైడ్, అండ్ పవర్ బటన్ ఉంటుందన్నమాట. సో ఇవి కాస్త చాలా ప్లాస్టిక్గా అనిపిస్తుంది, కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది. టాప్లో వచ్చేసి మనకి హైయర్ బ్లాస్ట్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కాబట్టి సెకండరీ స్పీకర్ అయితే పైన ఉంటుంది. ఒకసారి స్పీకర్ క్వాలిటీ ఏంటంటే తర్వాత మాట్లాడుకుందాం. సో ఆడియో క్వాలిటీ విన్నారు కదా, చాలా బాగుంది. ఆడియో క్వాలిటీలో ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక దీంతో పాటు ఎవరైతే ఎక్కువగా 3.5 హెడ్ ఫోన్ జాక్ ద్వారా వైర్డ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తారనుకుంటే దెన్ ఇందులో మీకు అదైతే ఉంటుంది. అదొక మంచి విషయం. బాటంలో వచ్చేసి సిమ్ ట్రే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, అండ్ మెయిన్ స్పీకర్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే. అండ్ అలానే మనకి ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందన్నమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, మీకు యాక్యురసీలో ఇష్యూ ఉండదు. అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది, అదొక మంచి విషయం. అండ్ ఇక మరి ఆడియో క్వాలిటీ ఎంత బాగుంది. మల్టీమీడియా యూసేజ్ అంటే వీడియో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. డేలో ఎక్కువగా మనం డిస్ప్లేనే చూస్తూ ఉంటాం. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్తో వస్తున్న 120 హెర్ట్జ్ ఓలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. ఇది 12 బిట్ ప్యానల్. సో చాలా మంచి ప్యానల్ అనమాట. మీకు ఇది 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ అనేది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ కనుక మనం చూసినట్లయితే వీళ్ళు చెప్పేది 1800 నిట్స్ అంటున్నారు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే 1800 నిట్స్ అదా ఇది అనేది మీకు అవుట్డోర్లో యూజ్ చేసేటప్పుడు అయితే మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సన్లైట్ విజిబిలిటీ కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంది, ఎటువంటి ఇష్యూ ఉండదు. అఫ్ కోర్స్ ఇండోర్లో మీకు అసలు ఇష్యూయే రాదు. అండ్ ఇక డిస్ప్లే క్వాలిటీ అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. కలర్స్ అనేది కొంచెం సాచురేటెడ్గా ఉంటుంది కంపేర్ టు పోకో X6 Pro కానీ, రెడ్మీ నోట్ 13 Pro Plus కానీ వీటితో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం సాచురేటెడ్గా ఉంటుంది. ఒకవేళ మీకు కలర్స్ పంచియర్ కలర్ సిస్టమ్, మూవీస్ చూసేటప్పుడు చాలా కలర్ఫుల్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా పంచియర్ కలర్స్ అయితే ఉంటాయి, వైబ్రెంట్గా ఉంటాయి. సో మీకు న్యాచురల్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ పంచియర్గా కావాలనుకుంటారు. ఇట్స్ దేర్ విష్. అండ్ ఆ తర్వాతకి మొబైల్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుందంటే ఫోన్ తీసుకునేది ఫోన్ మాట్లాడడానికి. ఫోన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సిగ్నల్ రిసెప్షన్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అండ్ ఇక ఇందులో మీకు 5G బ్యాండ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆరామ్స్ సిగ్నల్ రిసెప్షన్ నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ వెన్ కమ్స్ టు కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇయర్ పీస్ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ పీస్ ఇలా పెట్టుకుని మాట్లాడేటప్పుడు మాత్రం మీకు చాలా లౌడ్గా ఉంటుంది. 50% వాల్యూమ్ మోర్ దెన్ ఎనఫ్.
అండ్ 50%లో పెట్టినా సరే మీకు పక్కన ఉన్న వాళ్ళకి కూడా అల్ట్రాలో ఏం మాట్లాడతారు వినిపిస్తుంది అనమాట. ఇది ఒక్కటే మీరు పూర్తిగా తగ్గించుకోండి, పర్ఫెక్ట్గా మీకు మాత్రం వినిపిస్తుంది. ఒకవేళ మీరు ఇలా పెట్టుకొని చెప్పన్నా అనే రకం అయితే మాత్రం పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. మీకు లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది ఇయర్ పీస్ క్వాలిటీ అనేది. కాలింగ్లో మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. అది అంత బాగానే ఉంది. పర్ఫార్మెన్స్, సో పోకో అంటే మీకు తెలిసిందే, పోకో ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్. ఆబ్వియస్లీ వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పర్ఫార్మెన్స్ పై పెడతారు. వాళ్ళు తెచ్చే ప్రైస్ రేంజ్లో ఎప్పుడు బెటర్ ప్రాసెసరే తీసుకొస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 అరౌండ్ 20,000 ప్రైస్ రేంజ్లో, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ వేరే బ్రాండ్స్ మనం చూసినట్టయితే 30,000 అలా ప్రైస్ అయితే పెడుతున్నారు. వాళ్ళకి దండం పెట్టాలి. అండ్ అఫ్కోర్స్ వాళ్ళ ప్రోస్ వాళ్ళు వేరేది ఏదో కాన్సన్ట్రేట్ చేస్తారు, వీళ్ళు పర్ఫార్మెన్స్ అన్నట్టు వాళ్ళ కెమెరాస్ అయి ఉండొచ్చు మేబీ, వాళ్ళ తప్పట్లేం. అండ్ ఇక ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, 2.4 GHz అయితే ఉంటుంది. సో అండ్ ఇక ర్యామ్ విషయానికి వస్తే మనకి ఇది వీళ్ళు LPDDR4X యూజ్ చేశారు, కాస్త బెటర్ చేసి ఉండొచ్చు. అండ్ UFS 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ చూపిస్తూ వీటిని అయితే కొంచెం తగ్గించారు, ఇవి కూడా బెటర్ ఇస్తే బాగుండేది. సరే ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు యాక్చువల్ రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు బెంచ్ మార్క్స్ మనం చూసినట్లయితే ఏదైతే Antutu బెంచ్ మార్క్ ఉందో 5,60,000 చేంజ్ అయితే వచ్చింది. ఓకే, ప్రతి గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. CPU థ్రోట్ల్ టెస్ట్ కూడా మనకి బాగానే ఉంది. CPU థ్రోట్ల్ కూడా ఎక్కువ అయితే అవ్వట్లేదు, అసలు మీకు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడా కూడా డౌన్ అయితే అవ్వట్లేదు, అదొక మంచి విషయం. హీటింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి నేను మేజర్గా ఏమీ అబ్జర్వ్ అయితే చేయలేదు. ఇక UI విషయానికి వస్తే మాత్రం MI UI 14తో వస్తుంది, Android 13 ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఒక్కటి చేంజ్ చేయాల్సింది వీళ్ళు. Android 13 ఇప్పటికి చాలా మొబైల్స్లో Android 14తో వస్తుంది. సో హైపర్ వాయిస్ విత్ Android 14 ఇస్తే బాగుండేది. Android 13తో ఇచ్చారు. సో వీళ్ళైతే 3 years అయితే అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు, కానీ బట్ 3 yearsలో ఈ ఏదైతే Android 13 ఉందో 14కి వెళ్తుంది కాబట్టి పెద్ద ఉపయోగం అని అయితే నాకైతే అనిపించలేదు. ఈ UI ఒకటి మనకి హైపర్ వాయిస్ ఇచ్చినట్లయితే బాగుండేది. బ్లోట్వేర్ అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది, వాటన్నిటి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో వీళ్ళ సిస్టమ్ యాప్స్ కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఒకవేళ పెద్దవాళ్ళకి ఇప్పిస్తే అవన్నీ రిమూవ్ చేసి వాళ్ళకి ఫోన్ ఇవ్వండి, లేదంటే చిరాకు వస్తాయి. అండ్ సెటప్ చేసేటప్పుడు పర్సనలైజ్డ్ యాడ్స్ ఇవన్నీ కూడా టర్న్ ఆఫ్ చేసుకోండి, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉంటుంది. సో యూఐలో ల్యాగ్స్ అయితే నేను ఎటువంటి ల్యాగ్స్ అబ్జర్వ్ చేయలేదు. ఫ్రేమ్ డ్రాప్స్ అక్కడక్కడ కామన్గా ఉంటాయి, బట్ ల్యాగ్స్ అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఇక వెన్ కమ్స్ టు గేమింగ్ వెరీ ఇంపార్టెంట్. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం మేము హెవీ గేమింగ్ 5 hours 4 hours కంటిన్యూస్ గేమింగ్కి టెస్ట్లు అయితే చేసాం, అన్ని మొబైల్స్ లాగానే. సో గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీకు అక్కడక్కడ అయితే ఉంటాయి. అండ్ ల్యాగ్స్ కూడా మన వాళ్ళు అయితే అబ్జర్వ్ అయితే చేశారు. 5 hours ఒక 2 hours ఆడినాక 1 hour ఆడినాక మీకు ల్యాగ్స్ అనేవి అక్కడక్కడ వస్తూ ఉంటాయి, ఆ డిలే అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అక్కడక్కడైతే మీకు బాగానే ఉంటాయి. బట్ ఓవరాల్గా మాత్రం ఒక డీసెంట్ గేమింగ్ అయితే ఉంటుంది, కానీ మీరు కొంచెం గ్రాఫిక్ సెట్టింగ్స్ తగ్గించుకుంటే మీకు ఒక స్మూత్ గేమ్ ప్లే అయితే మీరు ఆరామ్స్ ఇందులో అయితే ఆడుకోవచ్చు. బట్ హెవీ గేమర్, మీరు బాగా గేమ్స్ మాత్రం ఆడతారనుకుంటే మాత్రం దీన్ని మర్చిపోండి. ఒక 4,000 యాడ్ చేసుకోండి. బెటర్ గో విత్ పోకో X6 Pro. ఎక్సలెంట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు గేమింగ్ లవర్ అయితే డబ్బుల గురించి ఆలోచించకుండా దానికి వెళ్ళిపోండి. లేదు మీరు వీకెండ్ గేమింగ్ ఆడతారు, లేదా డేలో 1 hour ఆడతారు, సెట్టింగ్స్ కొంచెం అడిట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఎస్, ఈ మొబైల్ మీకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇక ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు, వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను టెస్ట్ చేసిన పోకో X6 Pro, Note 13 Pro Plus Pro వీటన్నిటితో కంపేర్ చేస్తే బెటర్ ర్యామ్ మేనేజ్మెంట్ ఉంది. ఇది LPDDR4X ర్యామ్, బట్ ర్యామ్ మేనేజ్మెంట్ మాత్రం మరి యూజర్ ఇంటర్ఫేస్ వల్ల ఏమో తెలియదు, కానీ మీకు BGMI విత్ 7 to 8 apps మీకు మెమరీలో ఉంటున్నాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్. విత్ గేమ్ విత్ 7 apps ఇన్ మెమరీ, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఆ 7 apps కూడా లైటర్ యాప్స్, UI యాప్స్ మాత్రమే. మీరు హెవీ యాప్స్ యూజ్ చేశారనుకోండి, మీకు 2-3 ఉన్నా సరే ఆశ్చర్యం అయితే ఉండదు. థర్మల్స్ అయితే ఎక్కడ మేజర్గా హీట్ అయితే అవ్వలేదు, 40 degrees అలానే రీచ్ అవుతుంది, కానీ మేజర్గా అయితే లేదు. అండ్ అఫ్కోర్స్ బయట టెంపరేచర్ గురించి. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. రేర్ కెమెరా 64 megapixel మెయిన్ సెన్సార్తో వస్తుంది. దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 megapixel అల్ట్రా వైడ్, అదే పప్పన్ను. ఇంకోటి 2 megapixel మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP సెల్ఫీ కెమెరా. కథ అంతా అదే, అందరు చెప్పిన ఇందాక పోకో X6 Proలో చెప్పిన ఇవే ఉంటాయి, X6లో చెప్పిన ఇదే ఉంటాయి, కానీ ఇవన్నీ ఫరక్కా కాదు. మెగాపిక్సెల్ నాట్ ఇంపార్టెంట్. కెమెరా సెన్సార్ ఏదాన్ని యూజ్ చేసుకుని నాకు సంబంధమే లేదు. క్వాలిటీ ఎలా ఉందనేది మాట్లాడుకుంటే డీటెయిల్స్, ఫస్ట్లీ ఇమేజ్లో డీటెయిల్స్ అనేవి బెటర్గా ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, చాలా బెటర్గా ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే మాత్రం క్లోజ్ టు న్యాచురల్ కలర్స్, ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్, చాలా మంచి విషయం. ఇక అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎక్స్పోజర్, రేర్ కెమెరాలో ఎక్స్పోజర్ సరిగ్గా లేదు, డైనమిక్ రేంజ్ సరిగ్గా లేదు. ఏ ఇమేజెస్ తీసినా సరే బ్లోన్ అవుట్ అవ్వడం, ఎక్స్పోజర్ కంట్రోల్ లేకపోవడం, డైనమిక్ రేంజ్ సరిగ్గా లేకపోవడం నేనైతే రెగ్యులర్గా అబ్జర్వ్ చేశాను. ఇందులో కొన్ని ఇమేజెస్ కొన్ని సిచ్యువేషన్లో బాగానే వస్తున్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం డైనమిక్ రేంజ్, ఎక్స్పోజర్ కంట్రోల్లో లేదు, అసలు అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది. ఐ డోంట్ నో వై. చూడాలి, మేబీ ఇన్ ఫ్యూచర్ అప్డేట్లో వీళ్ళు ఏమైనా సెట్ చేస్తారా. పోర్ట్రైట్స్ మాత్రం గుడ్ ఎనఫ్, పోర్ట్రైట్స్ మేజర్ ఇష్యూ లేదు.
ఎడ్జ్ డిటెక్షన్ ఇదంతా కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇమేజెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. పోర్ట్రేట్ కానీ, నార్మల్ మోడ్ కానీ మీకు డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రంట్ కెమెరాలో కూడా. బట్ కాకపోతే మాత్రం మీకు ఏదైతే వామ్ టింట్ వస్తుందన్నమాట ఫ్రంట్ కెమెరాలో, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక వీడియో విషయానికి వస్తే మాత్రం ఆటో ఫోకస్ అనేది మీకు అంత యాక్యురేట్గా అయితే లేదు. చాలా స్ట్రగుల్ అవుతుందన్నమాట సెన్సార్ అనేది ఆటో ఫోకస్ చేసుకోవడానికి. ఇది ఒక మేజర్ ఇష్యూ నేను అబ్జర్వ్ చేసింది. వీడియో క్వాలిటీ గుడ్ ఎనఫ్, బట్ 1080p వరకు మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. 4K 30 fpsలో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ స్టిల్ మీరు ఆ ఫుటేజ్ అయితే యూజ్ చేయొచ్చు, బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మీకు సినిమాటిక్ స్కోప్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అవి కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా స్లో మోషన్ ఇవన్నీ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. అండ్ ఇక వైడ్ యాంగిల్కి అల్ట్రా వైడ్కి కలర్ షిఫ్ట్ అయితే అబ్జర్వ్ చేశాను, అదైతే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, కెమెరా అనేది యావరేజా, బిలో యావరేజ్ అని కూడా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా దారుణంగా ఉంది. వీళ్ళు చాలా అప్డేట్స్ ఇచ్చి కెమెరాని ట్వీక్ చేయాలి. దెన్ ఓన్లీ ఇది కెమెరా సెంట్రిక్గా మేమైతే రికమెండ్ చేయగలం. ఒక బేసిక్ యూజర్ కూడా నవ్వేడేస్ మోర్ ఇంపార్టెంట్గా తీసుకోవాలనుకునేది కెమెరా గురించి. సో అదైతే కొంచెం ల్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా వెన్ కమ్స్ టు బ్యాటరీ బ్యాకప్, ఇది మనకి 5100 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. 40 to 50 minutesలో మీకు ఛార్జ్ అయిపోతుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే, ఆన్ హెవీ యూసేజ్ 5 hours కంటిన్యూస్ BGMI విత్ 1.5 hour ఎండలో మీకు కెమెరా యూజ్ చేస్తే మీకు ఇది 14%, 13% వరకు డ్రాప్ అయింది. అంటే రిమైనింగ్ 10% క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఇది అరౌండ్ 7 to 7.5 hours ఆన్ హెవీ యూసేజ్ మీకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. దట్ మీన్స్ ఆబ్వియస్లీ మీకు ఇది ఈజీగా 1.5 డే ఈజీగా మీకు లాస్ట్ అవుతుంది. నేను చెప్పింది వెరీ హై. ఏ యూజర్ కూడా ఇంత దారుణంగా టెస్ట్ చేయడు. మేము ఈ వేలో టెస్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాం. అన్ని మొబైల్స్కి ఇలానే టెస్ట్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, యాక్యురేట్గా స్క్రీన్ ఆన్ టైం ఎంత వస్తుందని. ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరుగా టెస్ట్ చేస్తే బాగోదని చెప్పేసి ఇదైతే డిసైడ్ అయ్యాం. సో ఫైనల్గా నువ్వు చెప్పాను, అది మేము పర్చేజ్ చేయొచ్చు 22,000కి. ఒకటేంటంటే ఇందులో నేను అబ్జర్వ్ చేసింది, కెమెరా అనేది అంత బాగాలేదు. డిస్ప్లే బాగుంది, మిగతా అన్నీ కూడా మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, పర్లేదు, ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. డిస్ప్లే పర్ఫార్మెన్స్, ఆడియో క్వాలిటీలో కూడా. బట్ కాకపోతే థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ వీళ్ళు కెమెరాని కాస్త ట్వీక్ చేయాలి, కాస్త కాదు చాలా ట్వీక్ చేయాలి. ఆటో ఫోకస్ కానీ, వీడియోలో రికార్డింగ్ క్యాపబిలిటీస్, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా, ఎస్పెషల్లీ డైనమిక్ రేంజ్, ఎక్స్పోజర్, ఇవన్నీ వీళ్ళు ఆబ్వియస్లీ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ అంతా కూడా మీకు మొబైల్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్లో మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ కెమెరా సెంట్రిక్గా అనుకుంటే మాత్రం దెన్ డోంట్ గో ఫర్ దిస్ మొబైల్. ఓకే, డీసెంట్ కెమెరాస్ ఉంటే చాలు, ఫర్దర్గా వాళ్ళే అప్డేట్ చేస్తారనుకుంటే ఎస్ యూ కెన్ పర్చేస్. బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి, అన్నీ బాగున్నాయి, ఈ ప్రైస్ రేంజ్లో వర్త్ మనీ. బట్ ఇది మీకు పోకో నుంచి వస్తుంది. సో పోకో బ్రాండ్ గురించి మీకు తెలిసిందే, రీసెంట్గా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. బట్ యాజ్ ఆఫ్ నో లేవు. వీ డోంట్ నో, ఇన్ ఫ్యూచర్లో రావని కూడా నేను చెప్పలేను. నా బాధ్యత మిమ్మల్ని హెచ్చరించడం మాత్రమే. మీకు మంచి ఫోన్ వస్తే చాలన్నా, మాకు ఇష్యూ వచ్చినప్పుడు కదా మళ్ళీ గాల్లో ఎందుకు ఊహలు వచ్చినాయి, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్నారు, పోయింది కదా అనుకునే వాళ్ళు అయితే కొనుక్కోండి. ఎందుకు రా బాబు ఈ బ్రాండ్తో నాకు తలకాయ నొప్పి అనుకుంటే బెటర్ తీసి పక్కన పెట్టేసి వేరే మొబైల్ కొనుక్కోండి. ఆప్షన్ ఈజ్ యువర్స్. పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే, ఇప్పటివరకు మన టెలిగ్రామ్ డివిజన్లో జాయిన్ అయిపోతే ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మంచి డీల్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.